అడ్డంగా బుక్ అయిన కేసీఆర్. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏంటి? రాబోయే ఎన్నికల్లో ఆయన పార్టీ టీఆర్ఎస్ అధికారాన్ని నిలుపుకుంటుందా? 2019లో తెలంగాణ గట్టుపైన మరోసారి విజయబావుట ఎగరవేస్తుందా? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జరిగిన ఓ సర్వేలో అధికార పార్టీపై తెలంగాణలో ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందట. అది కూడా గుర్తించదగిన శాతంలోనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ఆ సర్వే సారాంశం ప్రకారం రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కి టఫ్ టైం అంటున్నారు. ఇదంతా కేసీఆర్ చేసుకున్నదే అని చెప్తున్నారు. నిన్నటిదాకా టీడీపీలో ఉండి కాంగ్రెస్లో చేరిపోయారు రేవంత్. రాజకీయ పునరేకీకరణ అంటూ ఆయన పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తున్నా ప్రధాన కారణం తెలంగాణలో టీడీపీని కేసీఆర్ చావుదెబ్బ కొట్టడమే ఆయనకు వ్యతిరేకంగా మారుతోందట. ప్రస్తుతం తెలంగాణలో రెండే పార్టీలు ప్రధాన శక్తులుగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ని ఢీకొట్టగల సత్తా ఉన్న పార్టీగా కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇటు బీజేపీ ఏమాత్రం పుంజుకోలేకపోయింది. ఇక టీటీడీపీకి భారీ స్థాయిలో ప్రజాదరణ ఉన్నా సరైన లీడర్ లేకపోవడం దానికి శాపంగా మారింది. అయితే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన బలాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో టీటీడీపీపై ఆకర్ష్ వల విసిరారు. చాలా మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించారు. మరికొంతమందిని ఓటుకు నోటు కేసు బూచి చూపి లాక్కున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో తెలంగాణలో టీటీడీపీ నామమాత్రంగా మిగిలిందనే లెక్కలు వినిపిస్తున్నాయి. కానీ ఇదే కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పుగా పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు మొత్తం ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి చేరుతోందని, ఇదే కేసీఆర్ కు 2019లో అతిపెద్ద సవాల్గా మారనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు టీడీపీ కూడా తెలంగాణలో బలంగా ఉండి ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ చేలిపోయి అధికార పార్టీకి లాభం చేకూరేదని, కానీ ఇప్పుడు అది మొత్తం సోలోగా కాంగ్రెస్కే చేరనుందని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఆయన మళ్లీ టీటీడీపీతో దోస్తీకి స్నేహగీతం పాడుతున్నారని కొందరు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అందుకే టీటీడీపై ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. 3.5 తర్వాత అది ఆపరేషన్ వికర్ష్లా మారుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా టీడీపీని ముంచబోయిన కేసీఆర్ చివరికి తానే నిండా మునిగే సీన్ కనిపిస్తోందని, ఇది తనకి బూమ్రాంగ్ స్ట్రాటజీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. ఏది ఏమైనా తాను వదిలిన బాణం తనకే తగలడం అంటే ఇదే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.